21 ఏళ్ల ఆ యువకుడి పేరు వికాస్. అతను వారణాసిలో పెళ్లి వేడుకలకు నీటిని సరఫరా చేసే పని చేసేవాడు. అతను ప్రమాదానికి గురై గాయపడిన రోజు అతను తన పని ముగించుకుని వస్తున్నాడు. ప్రమాదం తర్వాత అతన్ని మండువాడిలోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 2 రోజుల చికిత్స తర్వాత అతన్ని మరణించినట్లు ప్రకటించారు. వారణాసిలోని గంగా ఘాట్లో అతని మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టే ముందు గంగా జలంతో స్నానం చేయిస్తున్నారు. అతన్ని నీటిలో ఉంచగానే అతని చేతులు మరియు కాళ్లు కదలడం ప్రారంభించాయి మరియు అతని ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. అతని శరీరంలో నుంచి కొంత కదలికలు చూసి అతని బంధువులు సంతోషించారు మరియు త్వరగా అతన్ని BHU ఆసుపత్రిలోని ట్రామా సెంటర్కు తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించిన కేవలం 15 నిమిషాల తర్వాత అతన్ని మళ్లీ మరణించినట్లు ప్రకటించారు. ఈసారి వైద్యులు పూర్తిగా పరీక్షించిన తర్వాతే అతన్ని పూర్తిగా మరణించినట్లు ప్రకటించారు. కేవలం 15 నిమిషాల పాటు అతని జీవితం తిరిగి వచ్చిందని అతని బంధువులు భావించారు. ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అని ఈ సంఘటన చూసి అతని బంధువులు ఎంత బాధపడ్డారో అంతే ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.